మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పులి దాడిలో 4 మహిళలు చనిపోయారు. తూనికాకు సేకరణకు మహిళలు గుంజవాహి అడవిలోకి వెళ్లారు. ఉదయం ఆకు సేకరించడానికి వెళ్లిన మహిళలపై పులి దాడి చేసింది. పులి దాడిలో కవాదుబాటి దాదాజీ మోహర్లే, అనుబాయి దాదాజీ మోహర్లే, సంగీత సంతోష్ చౌదరి, సునీత కౌశిక్ మోహర్లే అనే మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పులి దాడిలో 4 మహిళలు చనిపోయారు. తూనికాకు సేకరణకు మహిళలు గుంజవాహి అడవిలోకి వెళ్లారు. ఉదయం ఆకు సేకరించడానికి వెళ్లిన మహిళలపై పులి దాడి చేసింది. పులి దాడిలో కవాదుబాటి దాదాజీ మోహర్లే, అనుబాయి దాదాజీ మోహర్లే, సంగీత సంతోష్ చౌదరి, సునీత కౌశిక్ మోహర్లే అనే మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మా ప్రతినిధి సారంగపాణి ఫోన్ లైన్ లో ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సారంగపాణి, ఈ మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా చిందేవాహి తాలూకా గుంజవాహి దాని అటవీ పరిసర ప్రాంతాల్లో పులి దాడి చేసింది. తునికాకు సేకరించడానికి వెళ్లిన 4 మహిళలపై పులి దాడి చేసినట్టుగా అధికారులు ధృవీకరించారు. దాదాజీ మోహర్లే, అదేవిధంగా అనుబాయి దాదాజీ మోహర్లే, సంగీత సంతోష్ చౌదరి, అదేవిధంగా సునీత కౌశిక్ మోహర్లే అనే 4 మహిళలు తునికాకు సేకరణ కోసం ఉదయం వెళ్లారు. అడవిలో పొదల మాటగా నక్కి ఉన్న పులి మాటు వేసి మరి 4 మహిళలపై దాడి చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. 4 మహిళలు తప్పించుకునే క్రమంలో పరుగులు పెట్టారు. ఆలోపు పులి మరి చంపినట్టుగా స్థానికుల ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఈ ఘటనతో ప్రాంత విషాదాన్ని ఎదుర్కొందని చెప్పచ్చు. భయాందోళనకు గురైన జనమంతా చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మృతదేహాలను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. కాసేపటి క్రితం సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు అసలు ఒక పులి దాడి చేసిందా, ఎన్ని పులులు దాడి చేశాయి అనేది పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది, వెల్లడించే అవకాశం ఉంది. అయితే చంద్రపూర్ చిందేవాహి తాలూకాలో పులుల సంతతి ఎక్కువ పెరగడం, అదేవిధంగా టైగర్ జోన్ సైతం ఉన్న నేపథ్యంలో పులులు మనుషులపై తరచూ దాడులు చేస్తున్నాయి. కానీ ఒకేసారి 4 మహిళలు పైన దాడి చేయడం సంచలనం సృష్టిస్తుంది. విషాదాన్ని చెప్పచ్చు. తునికాకు సేకరణకు వెళ్లిన మహిళలు ప్రాణాలు కోల్పోవడం, ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయి ఎన్నికలు దాడి అయితే ఆడపులి అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆడపులితో పాటు దాని పిల్లలు సైతం కబ్సు సైతం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఎన్ని పులులు దాడి చేశాయి, ఒక పులి దాడి చేస్తే ఒకేసారి 4 దాడి చేయకపోవచ్చు. కానీ ఇంకొకరిని ఒకే పులి దాడి చేసిందా, లేకపోతే మిగతా పులులు ఏమైనా ఉన్నాయా, అక్కడ దానికి సంబంధించిన పిల్లలు ఉన్నాయా అనేది పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు బృందాలు కాసేపట్లో పూర్తి స్థాయి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 4 మాత్రం ప్రాణాలు కోల్పోవడం ఈ ప్రాంతంలో ఒక అలజడి సృష్టించిందని అయితే చెప్పచ్చు. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.